శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. మొదలైన బోనాల సందడి. గోల్కొండలోనే తొలి బోనం ఎందుకు? తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల సంబరాలు గోల్కొండ కోటలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి బోనం జగదాంబిక అమ్మవారికి సమర్పించారు. కుతుబ్షాహీల కాలం నుండి కొనసాగుతున్న ఈ సాంప్రదాయంలో భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలు, చీరసారెలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, లాల్ దర్వాజా అమ్మవార్లకు కూడా బోనాలు సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇక ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు ప్రారంభమవుతాయి. నెల రోజుల పాటు భాగ్యనగరంలో బోనాల సందడి కొనసాగుతుంది. ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించి తమను చల్లగా చూడాలని వేడుకుంటుంటారు. ఇక ఈ ఏడాది బోనాల సంబరం నేటి నుంచే అనగా జూన్ 26 నుండి ప్రారంభం కాగా జూలై 24కు ముగుస్తాయి. బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు. గోల్కొండలోనే తొలి బోనం ఎందుకు సమర్పిస్తారంటే ఈ ఆనవాయితీ ఎప్పటి నుండో మొదలైంది. ప్రాముఖ్యత ఏంటి అంటే ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం నాడు బోనాల ఉత్సవాలు మొదలవుతాయి. దీనిలో భాగంగానే నేడు గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి బోనాలు సంబరాలు మొదలయ్యాయి. ఆ తర్వాత జూలై 13వ తేదీన సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి ఆలయంలో బోనాలు సమర్పిస్తారు. వీటినే లష్కర్ బోనాలు అని కూడా అంటారు. సికింద్రాబాద్లో బోనాలు సమర్పించిన మరుసటి రోజు భవిష్యవాణి తెలిపే రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత జూలై 21వ తేదీన పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. చివరికి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో హైదరాబాద్ నగరంలో బోనాల సంబరాలు ముగుస్తాయి. గోల్కొండలోని తొలి బోనం ఎందుకు ఇస్తారంటే హైదరాబాద్లో బోనాల ఉత్సవాలకు సుమారు 600 ఏళ్లకు పైగా చరిత్ర ఉందంటున్నారు. సర్వాయి పాపన్న కరీంనగర్లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారనే కథ ప్రచారంలో ఉన్నాయి. అలాగే గోల్కొండలో కోట కాకతీయుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచే ఇక్కడ బోనాలు నిర్వహించేవారని, ఆ తర్వాత గోల్కొండను జయించిన కుతుబ్షాహీలు సైతం ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. హైదరాబాద్కు సంబంధించిన చారిత్రక ఆధారాల ప్రకారం 1675లో కుతుబ్షాహీ పాలకుల హయాంలోనే బోనాలు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. కుతుబ్షాహీ వంశానికి చెందిన 7వ చివరి చక్రవర్తి అబ్దుల్ హసన్ తనీషా వద్ద మంత్రులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాదన్న గోల్కొండ కోటలో ఎల్లమ్మ కోసం ఆలయాన్ని నిర్మించారు. అదే ప్రస్తుతం మనం కొలుస్తున్న జగదాంబిక అమ్మవారి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. 600 ఏళ్లకు పైగా అమ్మవారి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు.
మహిళలంతా కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఈ బోనాలు అంటేనే ఎంతో ఆనందాన్ని ఇస్తాయని చెప్పేసి మహిళలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇక్కడ చూసుకోవచ్చు వేలాది మంది కూడా ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.